భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు నందికొండ గీతారెడ్డి అన్నారు. సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకుని న్యూనా గోల్ కాలనీ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మహిళా మోర్చా నాయకులు నందికొండ గీతారెడ్డి హాజరై బహుమతులు ప్రదానం చేశారు. ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం 99 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. స్పాన్సర్ చేయడం కూడా జరిగింది. మహిళలందరూ దయచేసి ఉత్సాహంగా చప్పట్లు కొట్టాలని మనవి. చప్పట్లు కొట్టడంలో వారిని ప్రతి ఒక్క చోట ఇలా సంక్రాంతిని పురస్కరించుకొని మనమందరము మన సంస్కృతి సాంప్రదాయాలను అంతరించిపోకుండా మనం తెలియజెప్పే కార్యక్రమంలో ఇలా ముగ్గుల పోటీలు ఇలా వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. అందులో భాగంగానే అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది నిర్వహించినటువంటి మన కాలనీ పెద్దలందరికీ, మహిళా అసోసియేషన్ వారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో నేను భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నాను. నిజంగా కూడా నేను చాలాసేపటి నుంచి వెతికాను. ఒక్కటి ఎవరైనా భవ్యమైన రామ మందిరం వేస్తారేమో అని చూశాను, కానీ ఎవరు వేయలేదు. సరే, నెక్స్ట్ టైంకి ఎప్పుడైనా మనం వేసుకోవచ్చు. అదొకటి దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు నందికొండ గీతారెడ్డి అన్నారు. సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకుని న్యూనా గోల్ కాలనీ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మహిళా మోర్చా నాయకులు నందికొండ గీతారెడ్డి హాజరై బహుమతులు ప్రదానం చేశారు. ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం 99 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. స్పాన్సర్ చేయడం కూడా జరిగింది.